బాబు ఒక గాలిపటం ఇవా? సరే అక్క. బాబు చైనా మంజా దార్మి అదైతే బాగుంటది. బాబు ఇదిగో ఫోన్ పే చేసా చూడు. సరే అక్క. పూజిత ఈ పండక్కైనా గాలిపటం బాగా ఎగరేద్దాం. సరే సుభాషిణి. సుభాషిణి గాలిపటం బాగా ఎగరేయాలి. సుభాషిణి ఇంకా పైకి ఎగరే. సుభాషిని ఇలా ఇవ్వు, నీకంటే బాగా ఎగరేస్తా. అయ్యో గాలిపటం దగ్గర కింద పడిపోయిందా? ఏంటి పూజిత నువ్వు సరిగా ఎగరేచ్చు కదా, వెళ్ళి తెచ్చుకుందాం పదా. ఏం రాలా బాబు? రేమమ్మ జస్ట్ మిస్ ప్రాణాలు పోయేవి. ఏమైందిరా మామ? రేమమ్మా ఇది చైనా మంజారా, ఇదిగా నా మెడక తగులుకుంటే ప్రాణాలు పోయేవరా. దీనివల్ల ఎంతమంది ప్రాణాలు పోయింటాయవరా? అవునారా? తమ్ముడు గాలిపటం మాదే ఇవ్వు. చూడండి అక్క, మీ సంతోషం కోసం ఇతర ప్రాణాలు తీసేలా ఉండకూడదు అక్క. ఇప్పుడు ఏమైంది తమ్ముడు? అక్క నువ్వు గాలిపటం ఎగరేయడం తప్పు కాదక్క, కానీ చైనా మంజను వాడి ఎగరేయడం తప్పక్క. అక్క రోడ్డు మీద చిన్న పిల్లలు ఎంతో మంది తిరుగుతూ ఉంటారక్క. ఈ దారం వాళ్ళ మెడక తగులుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటక్క? ఈ చైనీస్ మంజ దారం కాకుండా నార్మల్ దారం వాడక అందరికి మంచిది. సారీ తమ్ముడు, తెలియక చేసాం. సరే తమ్ముడు, ఇక్కడ నుంచి నార్మల్ దారం వాడి గాలిపటాలు ఎగరేస్తాం. అందరికి హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.